వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తల్లి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీషా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామునూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామునూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. शामना వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము, మేము మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి. నేను వేరే వాళ్ళకి చేసుకోవడం ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుసు. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తుంది. చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించాలి. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటాయి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు మీరు కుంభమేళకి వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది.
ఓరుగల్లుగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవా ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి మహోత్సవ శుభ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుస్వామి నిర్వాహకులు అర్చకులు గణపతి శర్మ ఆధ్వర్యంలో ఉదయము స్వామివారికి పెరుగు తేనె చక్కెర పసుపు చందనం కుంకుమ విభూది కొబ్బరి బొండం పంచామృతాల విశేష ద్రవ్యములచే అభిషేకములు గజమాల పుష్పాలంకరణ భక్తుల ముద్ర మాలలకు పూజ పుష్పాభిషేకం ధూపం దీపం నైవేద్యములు విశేష మహామంగళ కర్పూర హారతులు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు మాలాధరణ జరిపారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప భూతనాగాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నః శాస్తా ప్రచోదయాత్. ఈరోజు మన ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఉదయము 3 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా వివిధ నవరసాభిషేకాలు నిర్వహించి ఈరోజు చాలా విశేషముగా కార్తీక పౌర్ణమి మహోత్సవ సందర్భముగా వివిధ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దానిలో మణికంఠ స్వాములు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మన దేవాలయం తరఫున విశేషంగా స్వామివారి ప్రసాద శేషవస్త్రాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందించడం జరిగింది. స్వామి శరణం.
సుల్తాన్బాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా విభిన్నమైన పెయింటింగ్స్ వేసి వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల నృత్య కళ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఐపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని, పిల్లలు చాలా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారని అన్నారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Is it nice, Nana? Papa, same like your sister, not same. You didn't contributed for the art exhibition. We did it. See, who are they? Who are they? One teacher. First of all, I wish everyone happy Children's Day. On the occasion of Children's Day, we at our Indian Public School have organized an art exhibition, art and craft exhibition, wherein we have welcomed our students and teachers to exhibit their art forms and craft, wherein you can see lot of children and students and teachers. They have submitted the art forms and it has been exhibited here. So it is very nice to see the creativity of our teachers and students. So this is the way we are encouraging our students to bring out their art in them, not only academics and sports, but also in culturals, in arts. We are encouraging our students, and thank you and happy Children's Day again. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త మామిళ్లవారి గూడెం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించి సరస్వతీదేవి, మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహాలను బహుకరించిన దాతలు మైదుకూర్ మనోహర్, చిందిరాల నాగేంద్రరావు మరియు కూరపాటి నరేష్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపల్లి రమేష్, జూపల్లి ప్రమోద్, అశ్వరావుపేట మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ప్రసాదరావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నరసింహారావు మరియు నుండ్రు రమేష్, సూరినేని ఫరీంద్ర కుమార్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పాఠశాల విషయంలో చక్కటి సహకారాన్ని అందిస్తూ పాఠశాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని మరి వాటిని తీరుస్తూ గ్రామం యొక్క అభివృద్ధికి, పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలలో ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు, వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ధ్యాస పిల్లలకి ఏర్పడుతుంది. వారి గురించి తెలుసుకుని వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క సిద్ధాంతాలను పాటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
ఇవి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా వారికి ముఖ్యంగా నాగేంద్రరావు గారు, అలాగే నరేష్ గారు, మనోహర్ గారు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వీరే కాదు, గ్రామంలో చాలామంది అనేక రకాలుగా మా సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే ముందుగా కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ పెద్దలకి, స్కూలు సిబ్బందికి, ఎస్ఎం గారికి, ఎంఈఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ పిల్లలందరికీ, పెద్దలకి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కార్యక్రమానికి రావడం లేట్ అయిన వల్ల పిల్లలు క్షమించవలసిందిగా కోరుతూ అనివార్య కారణం వల్ల లేట్ అయింది, దాన్ని అన్యదా భావించవద్దు. మరియు ఇంకా ఈ విగ్రహాలు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఈఓ గారు చెప్పినట్టు ఆ విగ్రహాలు చూసి మీరు వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాయు పౌరులుగా మీరు తీర్చిదిద్దడానికి ఆ విగ్రహాలు ఎంతో ఉపయోగపడతాయి. నెహ్రూ గారు, గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు మహామహుల యొక్క జీవిత చరిత్రతో వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మీలో గాంధీ, ఒక అంబేద్కర్ అవతరించాలని కోరుకుంటూ మండల విద్యాధికారి గారికి మరియు మండల నాయకులు రూపల్లి రమేష్ గారికి, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలకి స్నాక్స్ ఉంటుంది, పెద్దలకు కూడా స్వీట్స్ ఉన్నాయి, అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కలిసి అఖండ జ్యోతిని వెలిగించడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని అఖండ జ్యోతిని వెలిగించే 3వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ, క్షీరాభిషేకం చేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకొని అశేష జనవాహిని మధ్య అఖండ జ్యోతిని వెలిగించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు. ఆలయంలోకి వస్తున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో సాంస్కృతిక జానపద కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు. పెద్దపల్లి జిల్లా గోదర్ఖని వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంలో వాసవ్య విద్యాలయం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఆశ్రమంలోని వృద్ధులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. విద్యార్థులను చూడగానే ఆశ్రమంలోని వృద్ధులు ఉద్వేగానికి గురై వారి మనవలు మనవరాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు వృద్ధులతో కలిసి ఆనందంగా డాన్సులు, ఆటలు, పాటలు పాడుతూ జాలీగా గడిపారు. గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ చేతుల
చేతుల మీదుగా వృద్ధులకు అవసరమైన నిత్యావసర సరుకులు, కంటి అద్దాలను ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అక్కడికే వస్తారు, అందరి దగ్గరికి వస్తారు సార్. మా పెద్దలు కూడా రెడీగా పెట్టుకున్నా. అబ్బా ఇది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ చిల్డ్రన్స్ డే సందర్భం సెలబ్రేట్ చేసుకుందామని వచ్చినారో వాళ్ళు కూడా ఒక పిల్లలతోటే సమానం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈ జీవిత లాస్ట్ క్వార్టర్ లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే టైంపాస్ ఏమీ ఉండదు. ఏం టైంపాస్ అని ఉండదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలిలోకి ఇంకింత గొడవ అవుతుంది. అంటే నా మీద చాడీలు చెప్పినావా, నేను తిండి పెడతలేనా, నీతో మాట్లాడతలేనా అని కోడలు అడుగుతుంది. కొడుకేమో నువ్వు ఏమంటే నాతో చెప్పాలి కదా, నువ్వు దాంతో చెప్తావని మన అదొక పంచాయతీ. అంటే ముఖ్యంగా పిల్లలు మీకే చెప్తున్నాను, మాకు చెప్పుకుంటాను, మీకు కూడా చెప్తున్నాను. 10th and above 7th class పిల్లలకు మీ ఇంట్లో కనుక తాతయ్యలు నానమ్మలు ఉంటే అట్లీస్ట్ ఐ కంగ్రాచులేట్ రితేష్, ఐ కంగ్రాచులేట్ రైస్. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఆ 15 నిమిషాలు మీరు కూడా ఇక్కడికైతే ఇప్పుడు మీరు ఎట్లయితే ఇక్కడ ఉన్న తాతయ్యలను ఉన్న అమ్మమ్మలను మీరు ఎట్లయితే సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళను ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా బోరు కొట్టియాలి, పోగానే ముసలిదాన కూర్చో అని చెప్పి మీ స్కూల్ అయినా జరిగితే ఆ ముచ్చట చెప్పాలి, లేకుంటే వాళ్ళు వినకుండా చెప్పాలి. అట్లయితే వాళ్ళకి మానసికంగా కొంత ధైర్యం, కొంత సంతోషం కలుగుతుంది. అది మనం వృద్ధుల లోపల కల్పించాల్సిన మినిమం మన బాధ్యత ఏంటి అని అంటే ఆ పని చేయగలిగారు. చేస్తే వాళ్లకు సైకలాజికల్గా, మానసికంగా చాలా సంతృప్తి చెందుతారు. వాళ్ళు తినేది ఎంత ఉంటుంది బుక్కెడు. పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. వేకువజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय महादेवाय नमः। ओम हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शेंगाय च पशुपते च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हम्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च भवे च शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च अंत दन పెట్టుకున్నారా తల వంచండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.